ఆ కాంగ్రెస్ రాకుంటే నేను నా మెడకా కోసుకుంటానన్న అమ్మ 4,000 పింఛన్ ఇస్తాడు, సన్నబియ్యం ఇస్తాడు. అది ఏంది మన కూలీ వీళ్ళక 12,000 ఇస్తాడు అన్నాడు. ఇంద్రమ్మ పథకాలు ఏంది మన 2,500 ఇస్తా అన్నాడు. ఏది మేడల 18 ఏళ్ళకే అయిపోయినాయి. అవి మన ఈ కనాల లక్ష్మి అవి సున్నా తులం బంగారం పెడతాను. మరి మీరు మంచిగా నమ్మి ఓటేసిరుగా. నేనైతే మడకా కోసుకుంటానా కాంగ్రెస్ కార్యకర్తనా నువ్వు? జాండ కప్పుకొని మురిసితే ఏముంది, ఏం లేదు, ఏం సాయం చేస్తలేడు రేవంత్ రెడ్డి, ఏం చేస్తలే. ఒప్పుకున్నాడు కానీ ఏది నికిరం లేదు. ఇందా మంచిగా 500 గ్యాస్ వస్తలేదా? 500 గ్యాస్ ఆడొస్తుంది అయ్యా. ఇప్పుడు అసలు 1000 రూపాయలు కట్టినా ఇప్పుడు 15 రోజులు నాకు పెళ్ళం తెచ్చింది. ఇప్పుడు గౌరారం కాడ దగ్గర ఉండే ఎప్పుడు అయిపోతే అప్పుడే ఉరికి వేసుకొచ్చుకునేది. ఇప్పుడు అట్లా కాదట, 20 రోజులు కావాలన్నట. మరి ఇక నా ఆస్తుంటే పరిస్థితి ఏంది? నేను యుద్ధం పాడైతుంది అట కదా, యుద్ధం దగ్గర పడిపోను. ఆ యుద్ధం కాబట్టి అంతా కరువు వచ్చింది. ప్రతి దానికి రేట్లు మస్తు రేట్లు పెరిగినాయి. బతికేయాలి లేదు ఇప్పుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అంత అద్రగణం అవుతుంది. జర కేసీఆర్ ఉన్నట్టుంది నాకు. రైతు బంధు 100 ఎకరం ఉన్నా వేసిండు ఆయన పాపం. ఇప్పుడు మరి అవన్నీ కట్ చేసిండు. సరే కట్ చేసిండు కరెక్టే. ఇప్పుడు రైతు బంధు కరెక్ట్ చేసిండంటే 100 ఎకరాలు ఉన్నవానికి వాడు పెద్ద భూస్వామి కదా, వానికి ఒక 10 ఎకరాలు ఉన్న కాంచి ఇస్తా అన్నావు. 10 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా ఇస్తే మంచిగా ఉండు. ఓ అమ్మ మొత్తం సున్నా 1 ఎకరానికి వేసిండు. 1 ఎకరానికి వేస్తే తతిమో లబ్బ మొత్తుకుంటుండ్రి. ఎట్లా పరిస్థితి? 3 సంవత్సరాల్లో 2 సార్లు వేసిండు. మరి 2 సార్లు ఆయన ఏం చెప్పిండు చెప్పాలా? సంవత్సరానికి 2 సార్లు వేస్తారా 3 సార్లు వేయాలని చెప్పిండు. మరి అన్ని కార్ వేసినా ఇంకా దేవుడు అనుకోవాల్సిందే. ఇట్లా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే అది పద్ధతి కాదు, ఏడ తెచ్చిస్తాడు. కానీ 10 ఎకరాల వరకు వేయాలి. ఇక 10 ఎకరాల వరకు వేస్తే ఇక అందరికి మంచిగా ఉంటుంది. మళ్ళా వచ్చే కాలంలో మళ్ళా ఆయన వస్తాడు. కానీ మళ్ళా వచ్చేది కాలగా ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తాడు. వస్తాడా మళ్ళా? ఏమో నాకు ఇట్లా చేస్తుంది ఏమొస్తాడు. ఇక ఏమొస్తాడు. మీ ఎమ్మెల్యే ఎవరా? ఈయన మందల సామేలు తుంగతూరు ఏరియా. పనితీరు ఎట్లా ఉంటుంది? ఆయనకి ఈ అంకెల రాలేడు. అప్పుడు పొల్లు అన్నాడు పోయిండు. ఇక ఇంతవరకు రాలేదు. ఇప్పుడు దగ్గర 3 వస్తున్నట్లుగా 3 సంవత్సరాలు 20 ఎప్పుడు రాలేదు. ఇక నేను ఎప్పుడు ఊళ్ళోనే ఉంటా. ఏడి ఎన్నట్టు రాలే. ఇంకా గౌరారం ఏమి వచ్చిండో మరి. కానీ మండలం ఏమి వచ్చిండో ఇక్కడ అవైపల్లె మాకు ఆపది ఉంటే రాడా? ఏది ఆపతి లేదు సాపతి లేదు. ఈ గతంలో గాదావరి కిషోర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? గాదావరి కిషోర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఊరికి ఇచ్చిండు. కానీ ఇక్కడ దొంగలు తిన్నారు. 18 లక్షలు 20 లక్షలు ఇచ్చిండట. ఏది మన ఏంది అర్జెంట్లక 10 లక్షలు 10 లక్షలు కొన్ని వచ్చినాయి. ఎస్సీ బంధు అవి వచ్చినాయి. దళిత బంధు అవి వచ్చినాయి. ఇప్పుడు ఏ బంధు లేదు. కోసుకుంటా మెడ కోసుకుంటా నేనన్నా. అవతలోడు ఎక్స్పర్టుడు రాడని వాడు రాకుంటే నేను తలకాయ కోసుకుంటాను నేనన్నా అన్నట్టు వచ్చిండు కానీ మార్పు అన్నారు. ఇదేనా మార్పు? ఇదే మార్పు అయ్యా. మళ్ళీ అందరూ కేసీఆర్ రావాలంటారు. మరి దీనిపైన ఏంది? ఇక అదృష్టం ఎట్లుందో మరి. ఇక ఆయనది వచ్చేది చెప్పాం పోయేది చెప్పాం. మరి ఈయన ఇప్పుడు అయితే మంచిగా లేదు. ఇప్పుడు రైతుని మెప్పియండి ఎక్కువ రైతులే చేస్తున్నాను కూడా చెప్తుండు. 1 ఎకరానికి వేస్తే ఏముంది 10 మొళ్ళు ఇడిపోవాలి 1 ఎకరానికి. ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అన్ని చెప్తుండు కానీ చెప్పే మాటలే కానీ చేష్టలు లేవు. మస్తున్నాయి మాటలకి ఏంది అదరగొడతాడు. అదరగొడతాడా మాత్రం? అబ్బా మాటలు ఏముంది పెదల మీదనే వస్తాయి. ఆయనకు వస్తాయి కానీ చేష్టలు లేవు. చేసి చూపియాలి కానీ చేయక వచ్చి మాటలు అంటే ఏం లాభం ఉంది? మరి ఏం చేయట్లేదు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను తొడలు కొట్టు కూడా చెప్తాడు. అసెంబ్లీలో వస్తాడా మళ్ళీ? రాడు అనుకుంటా. అప్పటి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ తేడా అయిందే.
అప్పుడు ఇంట్లో ఇట్లా రాబడి రాలేదు అప్పుడు వచ్చిన అప్పుడు ఒక పద్ధతి ఎమ్మడి నడిచింది కానీ ఇంత అద్రగండం ఏం కాలేదు ఈ ఒప్పుకొని ఇవ్వపోవటం అప్పుడు మాట అంటే మటుకు కరెక్ట్ ఇచ్చింది ప్రజలు అంటారు రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆగం చేస్తుండు చేస్తున్నట్టే ఉంది వాడిని ఇన్ని లెక్క చేయకుంటే ఎట్లా మొన్న మాట్లాడుతున్నా జీవన్ రెడ్డిని బయట తీసేసారు అట్లా తీసేయకూడదు కదా అట్లా ఆనాటి నుంచి ఉన్నోళ్ళు అయ్యారు అది ఎందుకు అది చర్చించాలి ఊకొని తీసేస్తే ఎట్లా అడగులుగా ఆయన చిన్నప్పటి నుంచి మన పెద్ద మనిషి కదా ఆయన పెద్ద మనిషి అయిండు నాకన్నా ఎక్కువ ముసలుడేనా ఇక ఆయన ఆనాటి నుంచి అండ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోడు ఇవాళ తీసేస్తే అది పద్ధతి కాదు ఏదైనా ఉంటే చర్చించాలి ఏమైనా తప్పు చేసిండు ఆయన తప్పు ఉప్పియాలి తీసేసిండ్రు మళ్ళీ వస్తాడా కేసీఆర్ వస్తాడా కేసీఆరే వస్తాడని అనుకుంటున్నా ఇక పార్టీ మారినావు నువ్వు ఇక మారపోతే ఏంది ఒప్పుకునే అని ఒక్కటి నిగ్రహం లేదా మారపోతే మనం మార్చేది ఏంది ప్రజలే చెప్తారు ప్రజలే తీర్పు చెప్తారు మనం అనేది ఏముంది నేనంటే అయిద్దా నువ్వంటే అయిద్దా కాదు ప్రజల తీర్పు ఎట్లయితే అట్లా రైట్ ఓకే